ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 17 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరులు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. వ్యాఖ్యాన అంశం ఆదాము భాషా పరిజ్ఞానం. వ్యాఖ్యాన అంశం ఆదాము భాషా పరిజ్ఞానం. వ్యాఖ్యానం: ఈ రోజున లోకంలో సుమారుగా 3500 వేరు పశుజాతులు, 8600 పక్షులు, 5500 ప్రాకు పురుగులు, కీటకాలు ఉన్నట్టు జీవశాస్త్ర పరిశోధకులు చెప్తున్నారు. ఆదాము జీవించిన కాలంలో ఇంకా ఎక్కువ జీవరాశులు ఉండే ఉంటాయి. ఇన్ని ప్రాణులకు పేర్లు పెట్టడం అంటే మాటలా? కాబట్టి ఆదాము పదజాలం వేలల్లో ఉండొచ్చు. ఇది ఒక అంచనా. అయితే పాపం చేసి పడిపోకముందు 7 సాధారణ పదాలు ఆదాముకు తెలియవు. అవి: 1. మరణం. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించాను. ఆదికాండం 2:17. 2. దిగంబరత్వం. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. 3వ అధ్యాయం 7వ వచనం. 3. శాపం. ఆదాముతో దేవుడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అన్నాడు. ఆదికాండం 3:17. 4. దుఃఖం. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పొట్ట తిందువు అని 3:17 ఉంది. 5. ముండ్ల తుప్పలు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. 3వ అధ్యాయం 18వ వచనం. 6. చెమట. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. 3వ అధ్యాయం 19వ వచనంలో. ఇక 7. ఖడ్గం. అప్పుడు దేవుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. 3వ అధ్యాయం 24వ వచనం. ఆదాము ద్వారా లోకంలోకి ప్రవేశించిన ఈ 7 అనర్థాలన్నిటినీ 2వ ఆదాము అయిన క్రీస్తు పరిష్కరించాడు. మరణం హెబ్రీ పత్రిక 2:9లోను, దిగంబరత్వం యోహాను సువార్త 19:23లోను, శాపం గలతీ పత్రిక 3:13లోను, దుఃఖం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలోను, ముండ్ల తుప్పలు యోహాను సువార్త 19:5లోను, చెమట లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలోను, ఖడ్గం యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలోను ఆయన పరిష్కరించాడు. శుభములతో వందనాలు.